సముద్రం నుండి జారిన బిందువే. ఆ కన్నీటి వెనుక దాగి ఉంటుంది మన కోసం చేసిన ఎన్నో రాత్రుల నిద్రలేమి. ఆ కన్నీళ్ళు మనకు నొప్పి ఇవ్వడం కాదు, మనం తప్పిపోకుండా కాపాడడం. ఆ కన్నీటి విలువ తెలుసుకున్నవాడు ఎప్పటికీ జీవితంలో దారి తప్పడు. తల్లి కన్నీళ్లలో మన చిన్ననాటి జ్ఞాపకాలు తేలుతాయి. మన మొదటి మాట, మొదటి అడుగు, మొదటి నవ్వు అన్నీ అక్కడే దాగి ఉంటాయి. ఆ జ్ఞాపకాలు మనకు బలం, మనకు దారి చూపే దీపం. ఆ దీపం వెలుగును మసక చేయకూడదు. ఆ కన్నీళ్లు పడిన ప్రతిసారి తల్లి మన కోసం ప్రార్థిస్తుంది, మనం సురక్షితంగా ఉండాలని. ఆ ప్రార్థన శక్తి మన మీద కనపడకపోయినా అది మనకు ప్రతి క్షణం రక్షణ కవచం. తల్లి కన్నీళ్లలో ఆనందం కూడా ఉంటుంది. మన విజయాన్ని చూసి వచ్చే ఆ కన్నీటి తడిలో గర్వం ఉంటుంది. ఆ గర్వమే మనకు ప్రేరణ, ప్రేరణతోనే మనం పెద్ద కలలు కంటా. కానీ తల్లి కన్నీళ్లు బాధతో వస్తే ఆ బాధ మన తప్పిదాల ప్రతిబింబం. ఆ కన్నీళ్ళే మనకు మేల్కొలుపు, మన దారిని సరిచేసే పాఠం. తల్లి తన బాధను మాటల్లో చెప్పకపోయినా ఆ కన్నీళ్లు మన హృదయంలో గీతలు వేస్తాయి. ఆ గీతలే మనం జాగ్రత్తగా నడవాలని గుర్తు చేస్తాయి. ఆ గుర్తింపు మన నిజమైన విజయానికి మొదటి అడుగు. తల్లి కన్నీళ్లు ఎప్పుడు వృధా కాకూడదు, అవి మన విజయంతో తుడవాలి. మన చిరునవ్వు, మన సంతోషం, మన విజయం అవే. ఆ కన్నీళ్లకు సమాధానం. యువతగా మన ప్రమాణం. తల్లి కన్నీళ్లు కారణం అవ్వకూడదు. ఆ కన్నీళ్లు ఆనందంతోనే రావాలి. ఆ ఆనందం ఇవ్వడం మన కర్తవ్యము, మన గౌరవము. ఆ గౌరవమే మన బలం. తల్లి కన్నీళ్లు పవిత్ర గంగా జలం లాంటివి, మన హృదయాన్ని శుభ్రం చేస్తాయి. ఆ కన్నీటి విలువ ఎరిగినవాడు ప్రపంచాన్నే గెలుచుకుంటాడు.